ఇవాళ మాట్లాడమనండి. ఒక్కడన్నా సరే అదే కదా, ఇప్పుడే కదా పొత్తు పెట్టుకునేటప్పుడే కదా అనాల్సింది. ఇప్పుడు చంద్రబాబు గారు వెళ్తున్నారు, ఇప్పుడు మాట్లాడితే పార్టీ నిర్ణయం లెక్కనైతే జనసేనతో పొత్తు అప్పుడు కూడా వద్దన్న వాళ్ళు లేరా? ఇప్పుడు జ్యోతుల్ నెహ్రూ లాంటి వాళ్ళు మా సీట్ మాకే కావాలి ఇట్లా గొడవ చేసిన వాళ్ళు లేరా? భారతీయ జనతా పార్టీతో పొత్తొద్దని వెళ్ళి చంద్రబాబుకి రిప్రజెంట్ ఇచ్చిన వాడు ఒక్కడన్నా ఉన్నాడా? ఒక్క నాయకుడు అన్నా జనసేనతో పొత్తొద్దని రిప్రజెంటేషన్ ఇచ్చినోడు ఒక్కడన్నా ఉన్నాడా? మనమే గెలుస్తాము అనేటువంటిది మేకపోతు గంభీర్య ప్రకటనలు చేస్తూనే వాళ్ళిద్దరూ కావాల్సింది. ఎందుకు చంద్రబాబు గారి నోట్లో నుంచినే తెలుగుదేశం జనసేన అని రోజు మాట్లాడుతోంది అంటేనే అక్కడ అర్థమవుతుంది కదా. దాన్ని బట్టి చూసుకోవచ్చు. జనసేన టీడీపీ పొత్తు కుదిరినప్పుడు కొంతమంది బయటకు వచ్చేసారు, కొంతమంది సోషల్ మీడియా వేదికగా వ్యతిరేకత వ్యక్తం చేశారు, చాలా వీడియోలు పెట్టారు, అనవసరంగా పెట్టుకున్నాడు, మేము అనుకోలేదు ఇలాగా, వాళ్ళ పలకి మేడం మేవెందుకు, ఈ వ్యతిరేకత అయితే కనిపించింది జనసేనలో. ఇప్పుడు బీజేపీతో పొత్తుగా కన్ఫర్మ్ అయితే తెలుగుదేశం పార్టీలో కూడా ఆ వ్యతిరేకత ఏమన్నా చూస్తామా? అదే అట్లాగేం కనిపించట్లేదు. ఎప్పుడు వస్తుంది అంటే నేను చెప్పాను కదా, ఈ మోర్కప్ బ్యాచ్ ఇప్పుడు వీళ్ళు కొన్ని కామెంట్లు పెడతారు, అప్పుడు బీజేపీ వాళ్ళు కూడా నెగిటివ్ కామెంట్లు పెడతారు. తెలుగుదేశం పార్టీ వాళ్ళు మూర్ఖంగా కన్విన్స్